అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకి రాసుకోవచ్చా లేదా అనే సందేహాన్ని నివృత్తి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక సందేహాలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత దానిని తలకి రాసుకోవడం సరైన పద్ధతి కాదని, అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఇక్కడ చెప్తాను. శిరస్సు అనేది బ్రహ్మస్థానము, అత్యంత పవిత్రమైన స్థానం. తీర్థం అనేది మనకు పూజారి ఇచ్చే ఎంగిలితో సమానము. పవిత్రమైన బ్రహ్మస్థానానిపై ఎంగిలిని రాయడం అపచారంగా భావిస్తారు. కళ్ళకు అద్దుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవాలి. దీని ద్వారా భగవంతుని కృపాశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుందని, దృష్టి రూపంలో స్థిరపడుతుందని నమ్మకము. తీర్థాన్ని గోముఖ ముద్రతో కుడి చేయి వంచి చూపుడు వేలును బొటన వేలతో తాగకుండా తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాస్తే అది శాస్త్ర విరుద్ధము. తీర్థాన్ని కుడి చేతితో తీసుకొని 3 సార్లు సేవించాలి. తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవాలి. చేతులు కడుక్కోవాలి లేదా శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవాలి. ఇదే సరైన పద్ధతి. తీర్థం అనేది శాస్త్ర ప్రకారం అత్యంత పవిత్రమైనది. ఇది భగవంతుని అభిషేక జలం నుండి పుణ్య నదుల జలాలను ఆవాహన చేసి మంత్రోచ్చారణలతో శుద్ధం చేసి ఇచ్చే పవిత్రమైన జలం. దీనిలో భగవంతుని కరుణ, అనుగ్రహం, ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. సకల తీర్థాల సారంగా ఉండే ఈ జలం కొద్దిగా సేవించిన సర్వ పాపాలను తొలగించి శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అది కేవలం జలం మాత్రమే కాదు, భగవంతుని కృప అని భావించాలి. అయితే భగవంతుని పాదస్పర్శ పొందిన జలం లేదా అభిషేక తీర్థం ప్రాప్తి కావడం అనేది ఒక భక్తునికి అత్యంత దైవ అనుగ్రహంగా పరిగణింపబడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన లోపల ఉన్న అనారోగ్యాలు కానీ మానసిక భ్రమలు తొలగి సత్వగుణం అనేది బలపడుతుంది. కర్మబంధాలను విడదీయడంలో ఇది ఒక ముఖ్యమైన సాధనం. తీర్థాన్ని 3 సార్లు ఇస్తారు. ఎందుకంటే ప్రతిసారి తీసుకునే తీర్థం మన జీవితంలో 3 స్థాయిలను శుభ్రం చేస్తుందని శాస్త్రం చెబుతుంది. మొదటిసారి శరీరాన్ని, మనసుని శుద్ధి చేయడానికి, రెండవసారి సద్బుద్ధిని, న్యాయపరమైన ఆలోచనలు కలగచేయడానికి, మూడవసారి ఇచ్చే తీర్థం మోక్ష మార్గానికి దారితీసే పరమ పునీతమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇలా 3 సార్లు తీసుకోవడం ద్వారా మన దేహం, మనసు, ఆత్మ అన్నింటినీ శుద్ధపరచడమే లక్ష్యం. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, జీవన మార్గాన్ని సరిదిద్దే ఆధ్యాత్మిక సాధన. ఇదేనండి ఈ వీడియో. తదుపరి మరొక మంచి వీడియోతో కలుద్దాం.